గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయో లేదో తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నగరపాలికల నుంచి 2, పురపాలికల నుంచి 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పురుషుల కంటే మహిళా అభ్యర్థులే ఈ ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. మొత్తం 12,944 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా అందులో 6,508 మంది మహిళలు, 6,436 మంది పురుషులు బరిలో నిలిచారు. ఇక నగరపాలికల విషయానికి వస్తే కరీంనగర్లో అత్యధికంగా 66 డివిజన్లకు గాను 398 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పురపాలికల విషయానికి వస్తే ఆదిలాబాద్లో అత్యధికంగా 49 వార్డులకు గాను 314 మంది పోటీ పడుతుండగా కొడంగల్ మున్సిపాలిటీలో అత్యల్పంగా 12 వార్డులకు 34 మంది మాత్రమే బరిలో ఉన్నారు. 7 కార్పొరేషన్ల పరిధిలో 414 డివిజన్లు ఉండగా 2,225 మంది పోటీలో ఉన్నారు. పురపాలికల వారీగా చూస్తే 116లో 10,719 మంది పోటీ చేస్తున్నారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ 2,948, టీఆర్ఎస్ 2,878, బీజేపీ 2,634, ఇండిపెండెంట్ గా 2,786, జనసేన 352, మజ్లిస్ 282, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 288, బీఎస్సీ 213, సిపిఐ 168, సిపిఎం 108, ఆఫ్ 38, ఐయుఎంఎల్ 9 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేవారి విద్యార్హత విషయానికి వస్తే 12,944 మందిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు 775, గ్రాడ్యుయేషన్ చేసిన వారు 2,903, అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు 7,917 మంది ఉన్నారు. 1,291 మంది నిరక్షరాస్యులు కాగా 58 మంది వారి విద్యార్హతను వెల్లడించలేదు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల్లో ఇప్పటికే 14 స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏకగ్రీవమైన స్థానాల్లో 12 కాంగ్రెస్ కైవసం చేసుకోగా 2 స్థానాలు బీఆర్ఎస్ సొంతం చేసుకుంది.